Hi friends, welcome back to our channel Eternal 3D World. లాస్ట్ వీడియోలో మనం క్రియాలిటీ ఎండర్ V3KE మోడల్ ప్రింటర్ని ఎలా అన్బాక్సింగ్ చేసామో చూసాం కదా. ఈ వీడియోలో మనం ఇన్స్టాలేషన్ అండ్ అసెంబ్లీ పార్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ 3D ప్రింటర్ని ఇన్స్టాల్ చేయడానికి మనకు మాన్యువల్లో అసెంబ్లీ ప్రొసీజర్ ప్రకారం 5 స్టెప్స్ ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ స్టెప్ గ్యాంట్రీ ఫ్రేమ్ బేస్ కాంపోనెంట్కి ఫిక్స్ చేయాలి. తర్వాత డిస్ప్లే స్క్రీన్ అనేది కూడా బేస్ కాంపోనెంట్కి ఫిక్స్ చేయాలి. థర్డ్ స్టెప్లో మనం మెటీరియల్ ర్యాక్ అండ్ ఫిలమెంట్ డిటెక్షన్ అసెంబ్లీ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోర్త్ స్టెప్గా ఎక్విప్మెంట్ వైరింగ్ అనేది కంప్లీట్ చేసి ఫైనల్గా ఫిలమెంట్ని ఎలా లోడ్ చేయాలనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. గ్యాంట్రీ ఫ్రేమ్ని మనం బేస్ కాంపోనెంట్లో ఇన్స్టాల్ చేయడానికి ఒక స్లాట్ అయితే ఉంటుంది. ఆ స్లాట్లో మనం క్లియర్గా ఆ గ్యాంట్రీ పార్ట్ని ఇన్స్టాల్ చేసి వైర్ లైన్ పోర్ట్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. వైర్ కనెక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి టూల్ కిట్లో ఇచ్చిన M314 స్క్రూస్ని అయితే యూస్ చేసి మనం ఆ గ్యాంట్రీ ఫ్రేమ్ని బేస్ కాంపోనెంట్కి ఫిక్స్ చేయాలి. ఈ హెక్సాగనల్ సాకెట్ స్క్రూస్ని యూస్ చేసి మనం బేస్ కాంపోనెంట్ని గ్యాంట్రీ ఫ్రేమ్తో టైట్గా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. టూల్ కిట్లో ఇచ్చిన స్క్రూ డ్రైవర్తో మనం ఈ హెక్సాగనల్ సాకెట్ స్క్రూస్ని బాటమ్ ఆఫ్ ద బేస్ కాంపోనెంట్ నుంచి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ స్క్రూస్ మనం ఫిక్స్ చేసే ముందు వైర్ కనెక్షన్స్ అనేది ప్రాపర్గా ఇన్సర్ట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి. వైర్ కనెక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్క్రూస్ ఫిక్స్ చేయడానికి మనకు ఇచ్చిన స్లాట్స్లో బోత్ సైడ్స్ 3+3 మొత్తం టోటల్గా 6 స్క్రూస్ అనేది యూస్ చేయాలి. ఈ స్క్రూస్ని మనం ఫిక్స్ చేసేటప్పుడు 1 by 1 అన్ని స్క్రూస్ని ఇన్సర్ట్ చేసుకొని ప్రాపర్గా హోల్స్లో ఇన్సర్ట్ అయిన తర్వాత ఫైనల్గా 1 by 1 వాటిని టైట్ చేసుకోవాలి. బేస్ కాంపోనెంట్లో మనం స్క్రూస్ ఇన్సర్ట్ చేయడానికి ఇచ్చిన హోల్స్లో 3 స్క్రూస్ ఒక సైడ్, మిగతా 3 స్క్రూస్ ఇంకొక సైడ్ ప్రాపర్గా ఫిక్స్ చేసి బేస్ కాంపోనెంట్ అండ్ గ్యాంట్రీ పార్ట్ ఫిక్స్ చేయాలి. తరువాత మనం మెటీరియల్ ర్యాక్తో కలిపి ఉన్న ఫిలమెంట్ డిటెక్షన్ అసెంబ్లీని ఇక్కడ గ్యాంట్రీ ర్యాక్ పైన ఇచ్చిన హోల్స్లో స్క్రూస్ సహాయంతో ఫిక్స్ చేసుకోవాలి. మెటీరియల్ ర్యాక్ని గ్యాంట్రీ ఫ్రేమ్ మీద ఫిక్స్ చేయడానికి మనము 2 హెక్సాగనల్ హెడ్ క్యాప్ స్క్రూస్ M4/10 అనే స్క్రూస్ యూస్ చేయాలి. తరువాత డిస్ప్లే యూనిట్ని బేస్ కాంపోనెంట్కి ఫిక్స్ చేయడానికి M3/8 అనే స్క్రూస్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ టచ్ స్క్రీన్ డిస్ప్లే యూనిట్ని బేస్ కాంపోనెంట్కి ఫిక్స్ చేసిన తర్వాత 2 వైర్ కనెక్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ఒకటి డేటా ట్రాన్స్ఫర్ కేబుల్, తర్వాత ఇంకొకటి పవర్ కనెక్షన్ కేబుల్ అనేది టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఈ వైర్ కనెక్షన్స్ అనేటివి టచ్ స్క్రీన్ యూనిట్ బాటమ్ సైడ్ నుంచి బేస్ కాంపోనెంట్లోకి కనెక్ట్ అవుతాయి. తర్వాత మనం ఎక్విప్మెంట్ వైరింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అందులో ఫస్ట్ మనము నాజిల్ వైర్ అనేది నాజిల్ అడాప్టర్ ప్లేట్లోంచి ఇన్సర్ట్ చేసి దాన్ని స్లాట్లో ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేసి M3/8 స్క్రూస్తో లాక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్ట్రూడర్ అడాప్టర్ బోర్డ్లో నాజిల్ వైర్ కనెక్షన్ని ఇన్సర్ట్ చేసి దాంట్లో ఉన్న పిన్స్ ప్రకారం ప్రాపర్గా ఇన్సర్ట్ అయిందో లేదో చెక్ చేసి సైడ్స్లో ఉన్న లాకింగ్ సిస్టమ్ ద్వారా గట్టిగా లాక్ చేయాలి. ఎక్స్ట్రూడర్ అడాప్టర్ పైన నాజిల్ వైర్ని ఫిక్స్ చేసి లాక్ చేసిన తర్వాత దాని పక్కన మనకు X యాక్సిస్ మోటార్ యొక్క పవర్ సప్లై వైరింగ్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ నాజిల్ వైర్తో పాటు మనకు X యాక్సిస్ మోటార్కున్న పవర్ సప్లై కనెక్షన్ కూడా కలిపి అది బేస్ కాంపోనెంట్లోని బాటమ్ సైడ్ నుంచి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ మనం కనెక్ట్ చేసే నాజిల్ వైర్ కానీ X యాక్సిస్ మోటార్ యొక్క పవర్ కేబుల్ కానీ మాన్యువల్ ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం కనెక్ట్ చేసుకొని ఎక్కడా కూడా ఓవర్ టర్నింగ్ అంటే బెండింగ్ కానీ ఫోల్డింగ్ కానీ లేకుండా వైర్స్ అనేటివి జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోవాలి. ఈ వైర్స్ అనేటివి ఎక్కడైనా ఫోల్డింగ్ అనేది జరిగితే ప్రింట్ చేసేటప్పుడు అక్కడ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. ఈ 3D ప్రింటర్ను మనం ఫస్ట్ టైం ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే యూనిట్లోని టచ్ స్క్రీన్ ద్వారా మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అందులో మన రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత మనకు కావాల్సిన లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న వైఫై అడాప్టర్ ద్వారా ఇంటర్నెట్ని కనెక్ట్ చేసుకొని క్రియాలిటీ క్రౌడ్ ద్వారా ఎక్కడి నుంచైనా మనం ఆన్లైన్లో ప్రింట్ అనేది చేసుకోవచ్చు.
ఈ స్క్రీన్లో మనం 3D ప్రింటర్ యొక్క సెట్టింగ్స్తో పాటు బిల్డ్ ప్లేట్ యొక్క టెంపరేచర్, నాజిల్ టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్ ఎంత అనేది గమనించవచ్చు. టూల్ కిట్లో మనకి ఇచ్చిన USB పెన్ డ్రైవ్ని ఈ టచ్ స్క్రీన్ డిస్ప్లే యూనిట్లోని USB పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసి దానిలో ఉన్న G ఫైల్స్ని మనం యాక్సెస్ చేసి డైరెక్ట్గా ప్రింట్ అనేది ఇవ్వవచ్చు. ఇక్కడ ఇచ్చిన USB సెట్టింగ్స్లో పెన్ డ్రైవ్ని యాక్సెస్ చేసి శాంపుల్గా ఇచ్చిన బోట్ మోడల్ని ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ అనేది స్టార్ట్ అయ్యే ముందు ఆటో బెడ్ లెవెలింగ్ అనేది చెక్ చేసుకుంటుంది. తర్వాత లేయర్ బై లేయర్ ఫిలమెంట్ని యూజ్ చేసి ఆ బోట్ మోడల్ యొక్క కంప్లీట్ షేప్ను అయితే ఫినిష్ చేస్తుంది. ఫస్ట్ టైం ప్రింట్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రూడర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఫిలమెంట్ని ఒక 5 mm ఎక్స్ట్రూడ్ చేసామంటే ప్రింటింగ్ ప్రాసెస్ అంతా కూడా స్మూత్గా ఫినిష్ అయిపోతుంది. ఈ క్రియాలిటీ 3D ప్రింటర్ అనేది FDM టెక్నాలజీతో పనిచేస్తుంది కాబట్టి మనము PLA కానీ PETG కానీ ABS మరియు ASA ఫిలమెంట్స్ని యూజ్ చేసి ప్రింట్ అనేది చేయవచ్చు. అలాగే ఫైల్ ఫార్మాట్ అనేది STL కానీ OBJ కానీ 3MF అనే ఫైల్ ఫార్మాట్స్ని యూజ్ చేయొచ్చు. ముందుగా మనం STL ఫైల్ని USB ఫ్లాష్ డ్రైవ్లో ఇచ్చిన క్రియాలిటీ ప్రింట్ సాఫ్ట్వేర్ ద్వారా కానీ అల్టీమేకర్ క్యూరా ద్వారా కానీ STL ఫైల్ని G కోడ్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఇచ్చిన శాంపుల్ G కోడ్ ఫైల్ ద్వారా ఈ చిన్న బోట్ మోడల్ని అయితే ప్రింట్ చేశాము. ఇది వితౌట్ ఎనీ ఎర్రర్స్ చాలా బాగా ప్రింట్ అయితే అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.